హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వనిత ప్రపంచం. వనిత ప్రపంచానికి స్వాగతం అండి. ఇవాల్టి వీడియోలో నేను డైనింగ్ టేబుల్ గురించి చెప్పబోతున్నానండి. సో ఏం చెప్పబోతున్నానో చూసేద్దామా మరి. సో డైనింగ్ టేబుల్ అనేది ప్లేస్ మనము మన ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీతోనూ కూర్చొని మీల్స్ తినడానికి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఉంటుందండి. బట్ ఈ రోజుల్లో మనం డైనింగ్ టేబుల్ని కూడాను మొత్తం డంపింగ్ లాగా పెట్టేస్తున్నాము. అవసరం ఉన్నాయి, అవసరం లేని అన్నీ పెట్టేసేసి ఓన్లీ దాని పర్పస్ తినడానికి తప్పితేను మిగతా అన్నిటికీ కూడా యూస్ చేస్తున్నాము. మాది మీకు చెప్పినట్లు 6 సీటర్స్ డైనింగ్ టేబుల్ అండి. ఇది టేక్ వుడ్ అనమాట. సో మీరు చూసారు కదా, నేను దీనికి గ్లాస్ సపరేట్గా వేయించాను. నేను తీసుకున్నప్పుడు దీనికి గ్లాస్ లేదనమాట, నేను గ్లాస్ వేయించాను. కాకపోతే ఇది మెయిన్ థింగ్, ఈ డిజైన్ రావడం వల్ల చాలా ఈజీ మెయింటెనెన్స్ కాదండి. ఎందుకంటే ఈ హోల్స్లోకి చాలా డస్ట్ వెళ్తుంది. ఈ డస్ట్ క్లీనింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో అదే ఉద్దేశంతో నేను దీని మీద గ్లాస్ వేయించాను. ఎందుకంటే ఈ డిజైన్కి కూడా లోపల నుంచి బాగా డస్ట్ వెళ్తుంది, క్లీనింగ్ చాలా కష్టం అవుతుందని చెప్పేసి. చైర్ చూసారు కదండి, ఈ కుషన్స్ క్రీమ్ కలర్ విత్ గోల్డ్ డిజైన్ వచ్చిందనమాట. సో నేను వీటికి ఇలా కవర్ చేశానండి, కవర్స్తోను కొంచెం ఈజీ మెయింటెనెన్స్ ఉంటుందని చెప్పేసి. సో నేను డైలీ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానని చూపించబోతున్నానండి. మీరు చూస్తే ఫస్ట్ నేను ఈ క్లాత్ వేసుకున్నానండి. క్లాత్ పైన ట్రాన్స్పరెంట్ కవర్ వేశాను. ఈ క్లాత్ కొంచెం ఈజీగా జారిపోతుందండి, మూవ్ అయిపోతుంది, అందుకని నేను ఈ కవర్ కూడా వేసాను అనమాట. సో కవర్ మీద ఏదైనా పడినా ఈజీ మెయింటెనెన్స్ బాగుంటుంది, క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా అనే ఉద్దేశంతో నేను ఇలా వేసాను అనమాట. సో నేను ఇంకా డైలీ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో చూద్దాం. రెగ్యులర్గా వాడే ఈ పికిల్స్ డైలీ మాకు అవసరం కాబట్టి అవే నేను పెట్టానండి. సో స్పూన్స్, కట్లరీ యూజ్ కాబట్టి పెట్టాను. సో టిష్యూస్ యూజ్ చేస్తాము. సో చిన్న లైవ్ ప్లాంట్ పెట్టాను. సో ఇది నేను ఫ్రూట్ స్టాండ్ అండి ఇది. సో నేను డైలీ ఫ్రూట్స్ పెట్టడానికి యూజ్ చేస్తాను టేబుల్ పైన. దాన్ని ఇలా లిడ్తో కవర్ చేస్తాను. సో డైలీ అయితే నాకు ఇక్కడ సాల్ట్ ఉంటుందండి. ఇది వుడెన్ ఇదనమాట. సాల్ట్ వాటర్ రాదండి, వుడ్ దాంట్లో వేస్తే సాల్ట్ పొడి పొడిగా చక్కగా ఉంటుంది. ఇంకొకటి నేను హాట్వి ఏమన్నా పెట్టినప్పుడు వేడివేడిగా, సో ఇవి నేను యూజ్ చేస్తానండి కింద. సో ఎవరైనా ఫ్రెండ్స్ మన ఇంటికి డిన్నర్కి అలా వచ్చినప్పుడు మనం ఎలా అరేంజ్ చేసుకుంటాం అనేది నేను చూపించబోతున్నానండి. సో నేను మిడిల్లో టేబుల్ రన్నర్ వేసుకున్నానండి. సో ఈ టేబుల్ మ్యాట్స్ వేస్తున్నానండి. సో ఫస్ట్ నేను ట్రే పెట్టుకున్నానండి. ట్రే పెట్టుకున్న తర్వాత మనకు కంపల్సరీ టిష్యూస్ అవసరం అవుతాయి. టిష్యూస్ పెట్టాను. సో పికిల్స్ పెట్టాను. సో డెకార్ పర్పస్ చిన్న లైవ్ ప్లాంట్ పెట్టానండి. సో మనం యూజ్ చేయడానికి స్పూన్స్ అండ్ ఫోర్క్స్ పెట్టాను. చిన్న గ్లాస్ జార్ ఇలా ఉంటేను. ఇలా నేను ప్లేట్ విత్ కప్ అరేంజ్ చేసుకున్నానండి. సో ఏవైనా ఐటమ్స్ అండి మన డైనింగ్ టేబుల్ సైజుని బట్టి మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొకటి, అన్నీ మీకు ఎంతవరకు యూజో అంతవరకు మినిమల్గా పెట్టుకోండి. ఉంది కదా అని అన్నీ డంప్ చేసేసి ఆడ్గా కనిపించేటట్లు పెట్టుకోవద్దు డైనింగ్ టేబుల్ని. ఇదండి ఇవాల్టి వీడియో. నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను నా టేబుల్. సో మీకు కనుక ఈ వీడియోలో ఏదైనా పాయింట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.